రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాటార మండల కేంద్రంలోని ఎల్జీ గార్డెన్లో చల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ మీటింగ్లో మంత్రి టికెట్ కేటాయింపుపై అధిష్టానం పునరాలోచించాలని నారాయణ రెడ్డి కోరారు. త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తీసుకోండి, కానీ ఓటు మాత్రం ఆలోచించి ఎవడు మనకు దగ్గర ఎవడు మనతో ప్రేమగా మాట్లాడతారు, ఎవడి ప్రేమ ఉన్నాము, ఎవరు మనసున్న వ్యక్తి మనతో కలిసి ఉంటాడు అని చెప్పి ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికి వేయాలని నేను విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. నాకు విజ్ఞానం కాదు, మీరు ఆ రకంగా మరి చేయాలని కోరుకుంటూ ఇన్ని అన్యాయ అక్రమాలను చూసి మరి ఈనాడు మేము కేసీఆర్ గారు మరి ఇంతకుముందు రాజన్న గారు చెప్పినట్టుగా అక్కడ ఉంది అని మేము బయటకు వచ్చినాం, టికెట్ అడిగినాం. రేపు అధిష్టానానికి నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాల్సిందే. మార్చి మీరు మళ్ళీ ఎంక్వైరీ చేయండి. మరి నియోజకవర్గంలో కానీ మరి మీకున్నటువంటి సోర్స్ ద్వారా వాస్తవాలు తెలుసుకొని ఎంక్వైరీ చేసి అభ్యర్థిని మార్చితే ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. మరి టీఆర్ఎస్ పార్టీ నిలబడాలని తెలియజేస్తాను. దానికి పార్టీ ఏది డైరెక్షన్ ఇస్తే దానికి మేము తెలుసా. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్. శిరీష, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అటు బీఆర్ఎస్ అధినేత పుట్ట మధుకు టికెట్ కేటాయించగా నారాయణ రెడ్డి వర్గీయులు దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి మంత్రి మా ఎమ్మెల్యేకి సంబంధించి మొదటి నుంచి కూడా నాకు టికెట్ వస్తుందంటూ నారాయణ రెడ్డి వర్గం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి పుట్ట మధుకే టికెట్ కేటాయిస్తూ అధిష్టాన నిర్ణయం తీసుకోవడంతో నారాయణ రెడ్డి వర్గీయుల్లో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు తనకే టికెట్ వస్తుంది, అధిష్టానం పునరాలోచనలో పడుతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా నారాయణ రెడ్డి వర్గీయులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కాటారం మండల కేంద్రంలో ఎల్జీ గార్డెన్ లో చల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పాటుగా సభా వేదిక పైన సభా వేదికపైకి పాల్గొన్నటువంటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూడా తనకు అధిష్టానం పునరాలోచన చేస్తుంది, పునరాలోచించాల్సిన అవసరం ఉంది, ప్రజా ఆమోదం ఉన్నటువంటి తనకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కు విజయం దక్కుతుంది, లేకుంటే విజయం దక్కేటువంటి అవకాశం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అధిష్టానం పునరాలోచనలో పడుతుంది, తనకు టికెట్ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని నారాయణ రెడ్డి వర్గం వ్యక్తం చేస్తుండగా తనకే టికెట్ కేటాయించారు, తనకే గెలుపు అంటూ కూడా పుట్ట మధు వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయి లోపల అటు పుట్ట మధుకు కావచ్చు, ఇటు నారాయణ రెడ్డికి కావచ్చు మంత్రి నియోజకవర్గంలో వర్గపోరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టికెట్ కు సంబంధించి కూడా ఇద్దరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే కార్యక్రమాల నిర్వహణ, ఒకవైపు పుట్టమధు తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, నారాయణ రెడ్డి తన వర్గంతో తాను కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే టికెట్ వ్యవహారం టికెట్ ఎవరికి వరిస్తుంది అనేటువంటి ఆసక్తి నెలకొంది. ఇటు పోటాపోటీగా కార్యక్రమాల నిర్వహణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.